ముంతాన్ తుఫాన్ ప్రభావంతో రైతన్న జీవితం ఆగమైపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేలాది హెక్టార్లలో ఇటు వరి ధాన్యం ఆ, నష్టపోయారు రైతులు. అలాగే కోతకొచ్చినటువంటి పంట కోసేటువంటి పరిస్థితి లేదు, మొత్తం వాలిపోయినటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది. మొత్తం వరి మళ్ళలో నీళ్లు నిలిచినటువంటి దుస్థితి నుంచి కోలుకోలేదు. మళ్ళొక వర్షం కురియడంతో వారు అమ్మడానికి వచ్చినటువంటి పంటను సైతం ఎవరు తీసుకోవట్లేదు. పేరుకు మాత్రమే ఐకేపీ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అధికారులు రాజకీయ నాయకులు హడావుడి చేశారు. మిగతా అన్ని ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాలకి అమ్ముదామని తీసుకొచ్చినటువంటి వరి ధాన్యం అలానే ఉంది. ఆ తడిసిన ధాన్యాన్ని ఆరబొద్దామంటే మళ్ళీ వర్షం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఉదయమే గంట సేపు దాదాపుగా వర్షం కురిసినటువంటి దుస్థితి మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అయితే ఒకవైపు పత్తి పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి, మొక్కజొన్న పంటలు సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్న పరిస్థితి. జగిత్యాల, పెద్దపల్లి, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ ఇలా ఎక్కడ చూసినా కానీ రైతు పరిస్థితి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇదంతా కూడా ఒక ఐకేపీ కేంద్రం దగ్గర ఉన్నాము మనము. దీనికి సంబంధించి రైతుతో మాట్లాడదాము. ఏంటి మీరు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు? ఎన్ని రోజులు ఇక్కడికి తీసుకొచ్చి? ఇక్కడికి వచ్చి 15 రోజులు అవుతాం సార్. 15 రోజుల సంది తడుతూనే ఉన్నాయి. మొన్న తడిచినాయి, మొన్న వానకు తడిచినాయి, నిన్న తడిచినాయి, నిన్న కుప్ప పోసినాం, మళ్ళీ కుప్ప కింద నీళ్ళు అయినాయి. కాంట పెడతామంటారు, పెడతలేరు. ఇప్పటికి 15 రోజులే మేము తిప్పల వాటి వడ్డతో పడైపోయింది సార్. మొత్తం 4 ఎకరాల పంట మొత్తం పోయింది. అంటే ఆరబొద్దామన్నా కానీ ఆరబోసే పరిస్థితి లేదు సార్. వారైనా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. గాలి వాన మొత్తం కొట్టుకపోతున్నాయి సార్. అంటే కాంట పెట్టుకోమని చెప్తే అధికారులు కానీ వీళ్ళు ఏమంటారు? వస్తారు, రేపు వస్తా అంటారు, మా వస్తా అంటారు, అత్తలేరు. ఇప్పటికి వారం రోజులే కాంట పెడతా అంటారు, అత్తలేరు. మొత్తం మీద కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఐకేపీ కేంద్రాలు ప్రారంభమైనాయి. మరికొన్ని ప్రాంతాల్లో అగ్రికల్చర్ మార్కెటింగ్, అలాగే ప్యాక్స్ కేంద్రాల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతన్న అయితే తమ వరిధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారు అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరొక మహిళ రైతున్నారు. అమ్మ, మీరు తీసుకొచ్చి ఎన్ని రోజులు అయింది? ఏంది అసలు మీ బాధ ఏంటి? 15 రోజులు అవుతుంది. ఇదే వర్షం పడుతుంది. 3 సార్లు ఎండ పోతే 3 సార్లు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో. దీని సొంత రెక్కలన్నీ నాశనం కాబట్టి, జరాలు రాబట్టి మేము ఇంత కష్టపడితే 4 ఎకరాలు చేసుకునేది. రైతన్నకు పంట వండితేనే మాకు ఈ లాభం. ఈ పంట మొత్తం దేవుడు ఎత్తుకునే పోవటం. మేము ఏం చేసి బతుకుతాం? ఏం కథ? ఎంత కష్టకాలం ఎందుకుంది? ఎప్పుడు ఎండ వచ్చినా మాకు తిన్నామంటే తిండి కూడా లేకుండా కాబట్టి, తిన్న అన్నం కూడా పైన పట్టకుండా కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఉరికి రాబడుతుంది. పొద్దున వెళ్తురాయి, మళ్ళీ ఇప్పటి వరకు కుమ్మరిచ్చి పోవట్టే. ఇప్పుడు నిన్న ఎండ పోసి కుప్ప పోసింది, మళ్ళీ ఇప్పుడు తిరల పోయింది. మళ్ళీ అది సాయంత్రం వరకు మొలకలు వచ్చి తట్టే ఉండేది. తిరల వద్దామన్నా కూడా భూమి పచ్చిగానే ఉన్నది. మేము ఎక్కడికని పోవాలి? ఏం కథ? ఇవి ఐకేపీ స్టార్ట్ కావాలంటే అయితే లేకపోయి, కాంట పెడత లేకపోయారు, జోక్త లేకపోయారు. మీరు రైతులను ఎట్లా బతుకుతాం? అంటే ఏమంటారు మీరు అడుగుతుంటే? వాళ్ళు వచ్చి అంటే రేపత్తా మా పత్తా బట్టి ఇటు తీసుకుపోవాలి, ఆడికి తీసుకుపోవాలంటే రైతులు ఈ ట్రాక్టర్ కిరాయిలు అక్కడికేం పోతాం, ఇక్కడికేం పోతాం. కిరాయిలు కూడా ఉంది. మాకు చేతి పంట ఈసరికి కూలి మా రెక్కల కష్టం కూడా మిగులుతందుకు లేదు. మొత్తం నష్టం అయిపోతుంది. నా పేరు మమత. 4 ఎకరాలు కోసినాం. 4 ఎకరాలు కోసినాం. చైన్ మిషన్ పెట్టినాం. ఎకరాన 30 గంటకు 35 వందలు అంటారు. మేము వాళ్ళకేమి ఇవ్వంటాం, మాకేమి ఇవ్వంటాం. మేము తిండి కూడా లేకుండా అయిపోతుంది. పిల్లలకు గోస కాబట్టి, మాకు గోస కాబట్టి మేము ఏం చేసి బతకమంటారు? అంటే ఇప్పుడు ఇట్లనే కొంటే బెటర్ అంటారా? ఇప్పటికైనా కొనాలి, ఇప్పటికన్నా కొంటేనే కదా. మళ్ళీ వాతావరణం ఉన్నదని బట్టి ఇప్పుడు మేము ఏం చేసి బతుకుతాం? మళ్ళీ తిరల వద్దామని ఉన్నాము, మళ్ళీ వాతావరణం ఉన్నదని బట్టి 2 గంటలకు మళ్ళీ వర్షం ఉన్నదని బట్టి ఇప్పుడు అటు పోసే వరకు ఇటు పోసే వరకు పరదలేనిత లేకపోయే. ఇవరి దాకా పడ్డది, గంటన్నర కొట్టింది వాన. మేము ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు కాలువలు చేయబడితే కాలువలోకి వెళ్ళి నీళ్ళు పోతలేకపోయి, చేతలేకపోయి ఎట్లా తిరల పోయమంటారు? ఎట్లా మరల పోయమంటారు? మొలకలు వస్తే కొనరా బట్టి మేము ఎక్కడికి ఏం నష్టం చేసినాం? గట్లా నారుమడి దున్ని నారుమడి వేసినప్పటి నుంచి మొదలైనటువంటి రైతుల కష్టాలు తమకి అమ్మిన పంటకి డబ్బులు వచ్చేంత వరకు నిరంతరం ఒక ప్రహసనంగా మారుతుంది. తాము ఆరబోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా ఉదయమే గంట సేపు కురిసినటువంటి వర్షానికి మొత్తం ఇదంతా కూడా ఐకేపీ కేంద్రంలో ఇదంతా కూడా పదన వచ్చింది, నీళ్లు నిలిచాయి. దీనిలో మొన్నటి దర్శన వడ్లకే మళ్ళీ మొలకలు వచ్చినటువంటి పరిస్థితి, మళ్ళీ వరినారు మొలిచినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అధికారులందరూ కూడా ప్రతి గింజ కొంటామని చెప్తున్నారు. మరొక వైపు ఏమో మీ వరి ధాన్యం ఆరలేదు, ఆరిన తర్వాతనే కొంటాము, అప్పటిదాకా కొనము అనేటువంటి ఈ విషయాన్ని క్లియర్ కట్గా రైతులకు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు తమ కోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వరి పొలాల్ని కొద్దామంటే ఒక హార్వెస్టర్ దొరకట్లేదు. వాళ్ళు కొయ్యాలన్నా కానీ గంటకి 3,000 నుంచి 3,500 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఎలా బతికేది? తమ వరిధాన్యం వెంటనే చేయాలి, తమకి డబ్బులు ఇచ్చేయాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి రైతుల ఆవేదనలో మనం విన్నాము.
వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.